తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించబోతుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేయబోతోంది. అటు తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి గోపి? తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని తెలంగాణ హైకోర్టు నుంచి తెలంగాణ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనలు ఇప్పటికే వినిపించడం జరిగింది. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఈ యొక్క అనర్హత దానిపైన స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, స్పీకర్ కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ఇటు సుప్రీంకోర్టుకి కొంత సుప్రీంకోర్టు నోటీసులకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఈ యొక్క విచారణ ఆలస్యం అవుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క సందర్భంలో కూడా సుప్రీంకోర్టు స్పీకర్ పైన కూడా కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ తర్వాత స్పీకర్ కార్యాలయం కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల అంశం పైన విచారణ వేగవంతం చేయడం జరిగింది. మొదట 8 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా వాళ్ళు ఎటువంటి పార్టీ ఫిరాయింపు జరిగినట్టుగా కూడా ఆధారాలను పిటిషనర్లు చూపించలేకపోయారంటూ కూడా స్పీకర్ వాళ్ళనందరినీ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తూ వచ్చారు. అయితే ఇటు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కి సంబంధించిన అంశంలో వీళ్ళిద్దరిపైన కూడా అనర్హత వేటు పడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇటు స్పీకర్ కార్యాలయం నిన్న ఏదైతే ఈ జరిగిన విచారణ సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుందన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఏదైతే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ ఏఐసీసీ ఇచ్చిన బీ ఫామ్ తీసుకుని ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారంలో తిరుగుతూ ఉండడము, ఆయన కుమార్తెను ఎంపీగా గెలిపించుకోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. వీటిన్నిటి ఆధారాలను కూడా స్పీకర్ పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ ఇద్దరిపైన కూడా అనర్హత వేటు వేస్తారనేది కూడా భావించడం జరిగింది. అయినప్పటికీ స్పీకర్ ఇటు వీళ్ళిద్దరిపైన కూడా వాళ్ళ ఎటువంటి ఆధారాలను పిటిషనర్స్ చూపించలేకపోయారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఇదే అంశం పైన మరోసారి న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని ఏ విధంగా చూడబోతుంది? ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదనేదే వాళ్ళ పిటిషన్ లో ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆ పిటిషన్స్ ని డిస్మిస్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.